వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. సో ఈరోజు నమస్తే తెలంగాణలో హెడ్లైన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మబ్బు తునక కానరాక 17 ఏళ్ల అత్యంత 17 ఏళ్లలో అత్యంత బలహీనమైన నైరుతి ప్రభావం ఇదే. సాధారణం కంటే 42% తక్కువగా జూన్ వర్షపాతం. 166 ప్రధాన రిజర్వాయర్లలో 25% మాత్రమే నీటి నిల్వ. అమ్మా, 25% మాత్రమే అంటే అర్థం చేసుకోండి. ఈసారి ఎండాకాలం వరకి ఏమంటారు వాటర్ ప్రాబ్లం వస్తుంది. ట్యాంకర్లు ఎండాకాలం తెప్పించుకోవాలనే కాదు, ఈసారి మనం చలికాలం కన్నా ముందే అంటే వర్షాకాలం అయిపోయేలోపే మనం ట్యాంకర్లు తెప్పించుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది. బనకచెర్లకు ఆమోదం. కర్ణాటకలో 3 సీఎంల ఒప్పందం. నావలి విస్తరణకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం. పోలవరం బనకచెర్లకు కర్ణాటక సమ్మతి. ప్రతిపాదనలకు తలూపిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక త్వరలోనే రాతపూర్వక ఒప్పందం. తెలంగాణకు కాంగ్రెస్ జలద్రోహం. అప్పట్లో గుర్తుందా, లాస్ట్ ఇయర్ నాకు తెలిసి ఇదే జూన్ జూలై టైంలో అనుకుంటా, అక్కడ బనకచెర్ల గురించి మాట్లాడినప్పుడు ఎంత పెద్ద గొడవ జరిగిందో మనం చూసినాం. అంటే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకులు, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులు ఏమని మాట్లాడింది ఏందనేది మనం చూసినాం. ఆ రోజు కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్ గురించి కూడా మన రేవంత్ రెడ్డి గారి దాని గురించి కూడా చర్చ జరిగింది. అది ఏ బేసిన్లో ఉంటారని చెప్పి మాట్లాడడం జరిగింది. సో బనకచెర్ల గురించి అసలు ఎట్లాంటిది మేము ఒప్పుకోలేదని చెప్పేసి అప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. కానీ అక్కడ నీటిపారుదల శాఖ మంత్రి మాత్రం చెప్పడం జరిగింది, రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్గా మళ్ళీ 1 ఇయర్ తర్వాత ఈరోజు మళ్ళీ న్యూస్ తెర మీదకి వచ్చింది. తెలంగాణ జల హక్కులకు గొడ్డలి పేటు లాంటి ఏపీ ప్రతిపాదిత పోలవరం బనకచెర్ల నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టుకు తెలంగాణలోని రేవంత్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? ఇటీవల కర్ణాటకలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పటేల్ సమక్షంలో జరిగిన భేటీలో 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రాజెక్టుపై ఏకాభిప్రాయానికి వచ్చారా? త్వరలోనే రాతపూర్వక ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించారా? అంటే అధికార వర్గాలు అవును అనే అంటున్నాయి. ఏపీ, కర్ణాటక ప్రతిపాదనలకు తెలంగాణ ప్రయోజనాలను తుంగలో తొక్కి రేవంత్ రెడ్డి సర్కారు ఆమోదం తెలిపిందని విశ్వసనీయ సమాచారం. సో ఇది విశ్వసనీయ సమాచారం అంటూ ఏమీ లేదు. ఆల్రెడీ గతంలోనే ఎగ్జాక్ట్గా నేను చెప్తున్నా కదా, ఒకసారి మనము వెళ్తే గత సంవత్సరం ఆల్రెడీ ఆయన అప్పుడే ఒప్పుకున్నారు. అప్పుడు ఒప్పుకున్నారని చెప్తే కొంత వ్యతిరేకత వస్తుందని చెప్పి ఈరోజు ఇప్పుడేదో విశ్వసనీయ వర్గాలు అని చెప్పేసి మనం చెప్తున్నారు. కానీ అట్లా ఏం లేదు. రైతన్నకు రేవంత్ బాకీ. ఎకరానికి ఏడాదికి 10,000 చొప్పున కేసీఆర్ 11 సీజన్లలో ఇచ్చిన మొత్తం 72,828 కోట్ల రూపాయలు. ఇక్కడ చూస్తే 28,720 కోట్లు. ఎన్నికల ముందు రేవంత్ ప్రగల్భాలు, నేడు ఎగవేతలు. రైతు భరోసా 2 లేదా 3 ఎకరాల వరకే పరిమితం. సీజన్లో ఎకరానికి 7,500 ఇస్తామని మేనిఫెస్టోలో హామీ. ఆ లెక్కన గడిచిన 5 పంట సీజన్లలో 28,720 కోట్లు ఎగువేత. అధికారంలోకి వచ్చాక 4 మడత, ఎకరానికి 6,000 పంపిణీ. అట్లా లెక్కేసిన 17,560 కోట్లు బాకీ పడిన కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ ఇచ్చినట్లు 5,000 ప్రకారం చూసిన 10,120 కోట్లు. వానాకాలం రైతు భరోసాకు నేడు ముహూర్తం. తొలి దశలో 2 ఎకరాలకే ఇస్తామని సర్కార్ ప్రకటన. 3వ విడత ఎగవేత తప్పదా? రైతుల్లో ఆందోళన. ఇది నిజంగా వన్ ఆఫ్ ద అంటే ఒక రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని నమ్మి ఓటేసిందంటే కేసీఆర్ కన్నా ఎక్కువ ఇస్తాడు. సో ఇక్కడ మాకు అన్నిటికీ డబల్ అవుతున్నాయి. కేసీఆర్ ఇంత చెప్తాడు, రేవంత్ రెడ్డి ఇంత చెప్తాడు కాబట్టి మాకు ఇంకా కొంచెం మా చేతిలో డబ్బులు కనబడతాయి, కొంచెం మంచిగా ఉంటుంది అని అనుకున్నారు. కానీ 1 ఎకరానికి 2 ఎకరాలకే ఇస్తాను. వాళ్ళకి 5 ఎకరాలు ఉన్నా 5 ఎకరాలకు వీళ్ళకైతే పడిందో పడలేదో ఇంతవరకు నాకైతే తెలియదు. కానీ చాలా వరకు అయితే 1 ఎకరం 2 ఎకరాల వరకు పడిందనే వాళ్ళు చెప్తారు. 5 ఎకరాలు ఉన్న వాళ్ళు మాత్రం మాకు పడలేదని చెప్తారు. మనం అవి చూడొచ్చు. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో కాదు, మనం బయటికి వెళ్ళి ఒక్కసారి బయటికి పోయి రైతన్న దగ్గరికి పోయి మాట్లాడినా కూడా అక్కడ వాళ్ళు చెప్తారు, మాకు ఘోరమైన కష్టం వచ్చింది ఈసారి, మాకు అసలు అయితలేదు,
కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం అన్నారు. ఈరోజు రైతులనే తొక్కుతున్నారు మొత్తం అని చెప్పేసి అన్నారు. అండ్ అన్నిటికీ కూడా బోనస్ ఇస్తా అన్నారు. అన్ని రకాలకి మాట్లాడుతా అన్నారు. మొన్న చూసుకున్నట్టయితే 7 రకాల సన్నాలకు మాత్రమే డబ్బులు ఇవ్వడం జరిగింది. 37 రకాలలో 7 రకాలకు మాత్రం ఇచ్చిండు. 30 మొత్తం తుంగలో తొక్కేసిండ్రు. సో ఇట్లా ఈసారి మరి ఏం జరుగుతుందో ఎలక్షన్స్ టైంలో మరి ఏం చెప్తారో చూడాలి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే. అక్షరాల 28 కోట్లు రైతు భరోసా కింద రైతులకు రేవంత్ రెడ్డి సర్కారు బాకీ పడింది. ఇదేంటంటే ఇంత భారీ మొత్తం బాకీ ఎలా ఉంటుందనే సందేహం రావచ్చు. కాంగ్రెస్ సర్కారు రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ కోతలు, కొర్రీలు, ఎగవేతలతో ఏ ఒక్క సీజన్లోనూ రైతులందరికీ పూర్తి స్థాయిలో రైతు భరోసా పంపిణీ చేసిన పాపన పోలేదు. ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ఎగవేతలకు కలిపి లెక్కేస్తే రైతు భరోసాలో కాంగ్రెస్ సర్కారు పడ్డ బాకీ లెక్క తేలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా సీజన్కు ఎకరాకు 7,500 చొప్పున లెక్కేస్తే 5 సీజన్లకు కాంగ్రెస్ సర్కార్ రైతులకి 28,720 కోట్లు ఎగవేసింది. పోనీ ఆ తర్వాత మాట మార్చి ఇస్తున్న ఎకరానికి 6,000 చొప్పున లెక్కేసినా కూడా 17,560 కోట్లు ఎగ్గొట్టింది. కేసీఆర్ హయాంలో వరి నాట్లు వేసే సమయంలో అంటే టంగుగా రైతు బంధు రైతుల ఖాతాల్లో జమగాగా కాంగ్రెస్ హయాంలో ఓట్ల సమయంలోనే రైతు భరోసా పడుతుందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తాయి, ఎన్నికల తర్వాత తీసుకుంటే 15,000 వస్తాయి రైతు భరోసా పథకం ద్వారా. అండ్ అప్పుడు చెప్పిండ్రు ఇప్పుడైతే ఇంతే వస్తాయి, అప్పుడైతే మేము ఇంతే చేస్తాం అంతే చేస్తాం. అబ్బా అసలు 6 గ్యారెంటీలలో 100 రోజులలోనే మేము 6 గ్యారెంటీలు అన్నీ చేస్తాం, మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, అన్నీ చేస్తాం. నిన్న కూడా చూసుకున్నట్టయితే నిరుద్యోగులు వాళ్ళు నోటిఫికేషన్లు వేయండి అని మాట్లాడుతుంటే వాళ్ళని ఎట్లా గుంజుకొని ఎట్లా అరెస్ట్ చేసిండో మనం చూడొచ్చు. ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఏం చేసినా కూడా ఈసారి అరెస్టులు అవుతున్నాయి. మొత్తం ఎక్కడ చూసినా అరెస్టులు. మళ్ళీ 6 డిఏలు పెండింగ్. ఇచ్చింది 3, బకాయి పడింది 6 నెలలకే ఇవ్వాల్సినవి ఏడాదికి 1 అన్నట్టుగా పరిస్థితి. మరో 2,000 కోట్లు బకాయిలు విడుదల. గ్రామీణ పథకాల అమల్లో వెనుకబడ్డ తెలంగాణ. అప్పులతో ఆర్థిక సంక్షోభంలోకి రాష్ట్రం. మిగులు బడ్జెట్తోని ధనిక రాష్ట్రం అన్న తెలంగాణని మొత్తానికైతే అసలు మరి ఏం చెప్పాలి తెలంగాణ గురించి. ధనిక రాష్ట్రం అని మాట్లాడినారు, కానీ ఇప్పుడు అప్పులతో కూరుకుపోయిందని అధికారులు చెప్తుంటేనైతే ఒకంత భయం వేస్తుంది. నెక్స్ట్ పరిస్థితి ఏంది మరి? అప్పులు ఎక్కడి నుంచి వస్తాయి, ఏం చేస్తారు, ఎట్లా మరి ఈ హామీలను ఎట్లా నెరవేరుస్తారు? ప్రజలకి రేపు మీరు ఎలక్షన్స్కి వెళ్ళే ముందు ఏమని హామీలు ఇస్తారు? సో ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు ఏదైతే 2.5 సంవత్సరాల కాలం దాటింది, ఇప్పుడు ఇది జూలై మంత్ రేపటి నుంచి మనం చూసుకున్నట్టయితే జూలై మంత్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక 4 నెలలు అయితే 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 4వ సంవత్సరంలోకి అడుగు పెడతారు. ఈ 4వ సంవత్సరం 1 సంవత్సరమే మీ చేతులు ఉన్నట్టు. ఎందుకంటే నెక్స్ట్ సంవత్సరం ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఆ సంవత్సరం ఎలక్షన్ కోడ్ ఉన్నది, ఇది చేయడానికి రాదు, అది చేయడానికి రాదనే చెప్పడం జరుగుతుంది. రాజకీయ నాయకులందరికీ 2027 అనే సంవత్సరం ఎంత కీలకమైందంటే ప్రజల్ని నమ్మించే ఏకైక ఏడాది అంటే అదే. ఎందుకు చెప్తానంటే ప్రజలు నమ్మాలి అంటే ఏవేవైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా నెరవేరాలి. పూర్తిగా వాళ్ళు తులం బంగారం అన్నారు, స్కూటీలు అన్నారు, నెలకి 2,500 అన్నారు, ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సు అంటే ఇప్పుడు నడుస్తుంది అనుకోండి. ఉచిత కరెంట్ అన్నారు. సిలిండర్ గురించి అయ్యో ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు ఉన్నాయి. ఇక నిరుద్యోగ సమస్య అయితే ఉండని మాట్లాడినరు. కానీ నిరుద్యోగులు రోడ్ల మీద ధర్నాలు చేస్తా అంటే అరెస్టులు అవుతానే, వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు వీడియోలు తీసి పెడుతుంటే పాపం అనిపిస్తుంది. రగులుతున్న నిరుద్యోగులు ఇందాక నేను చెప్పినట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఇదే నిదర్శనం. చూడండి ఎట్లా అరెస్టులు ఎట్లా తీసుకోవతాను పోలీసులు మొత్తం ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్ళు కావస్తుంది. ఒక్కటంటే ఒక్క పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు రగిలిపోతున్నారు. తక్షణమే 20,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం హైదరాబాద్లోని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ముట్టడించారు. అప్రమత్తమైన పోలీసులు భారీగా బలగాలను మోహరించి నిర్బంధనాన్ని ఛేదించుకొని ముట్టడికి యత్నించిన నిరుద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టు చేసిండ్రు. ఏం పాపం చేసింది? మీరు చెప్పిందే కదా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మొత్తం వాళ్ళని నమ్మబలికి ఈరోజు వాళ్ళు ఉద్యోగాలు అడిగితే ఇవ్వకుండా వాళ్ళని అరెస్ట్ చేస్తారు.
మీ గెలుపుకి వీళ్ళు ఎంత దోహదపడ్డారో మీకు కూడా తెలుసు. కాంగ్రెస్‌కి తెలుసు. ఎంతమంది వీళ్ళు తిరిగి ఎన్నెన్ని చేసిండ్రో తెలుసు. సో, మొత్తానికైతే ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం ఖచ్చితంగా అరెస్టులు తప్పవు అని చెప్పేసి మరి మళ్ళొకసారి రుజువవుతుంది. ఇవి చూస్తే న్యూస్ పేపర్లో వచ్చిందాన్ని బట్టి మనం చూస్తే మనం అర్థం చేసుకోవాలి. ఒక పక్క రైతులు, ఒక పక్క నిరుద్యోగులు. వీళ్ళకిచ్చిన హామీలు నెరవేరుస్తలేరు. 6 గ్యారంటీలల్లా ఇవి మెయిన్ అని చెప్పుకోవాలి. రైతుల గురించి, నిరుద్యోగుల గురించి. సో, అవే ఈరోజు కనబడుతున్నాయి. ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఏంటంటే, ఒక పక్కన చూస్తే వీళ్ళ నిరసన, ఒక పక్కన చూస్తే వీళ్ళకి ఎగ్గొట్టే ఈ రైతు భరోసా. ఎగ్గొట్టడం అంటే వాళ్ళు చెప్పింది పూర్తిగా ఇస్తలేరు. ఎంతైతే ఇస్తామని చెప్పిండ్రో అది ఇస్తలేరు. సో, ఇది ఈరోజు మరి నమస్తే తెలంగాణలో ఉన్న మెయిన్ హెడ్డింగ్స్. చూస్తూనే ఉండండి మన తెలుగు పాపులర్. థ్యాంక్ యూ సో మచ్.